ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఈ వీడియోలో అయితే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ చూసేయండి. అండ్ మేమైతే ఈరోజు ఫైనల్గా కమర్షియల్కి వెళ్తున్నాము. చాలా డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాం కానీ అస్సలు కుదరట్లేదు. సో ఫైనలీ ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇదైతే చిక్పేట్ అంత కన్ఫ్యూజింగ్గా లేదు కానీ వెళ్ళగానే తెలిసింది రూట్ ఎలా వెళ్ళాలని. అండ్ చిక్పేట్ షాపింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీక్ అలా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా మెట్రో దిగగానే ఒక షాప్ యూట్యూబ్లో చూసామన్నమాట. అక్కడ వెస్ట్రన్ వేర్ బాగుంటుందంటే ఇంకా మ్యాప్ పెట్టేసుకొని అక్కడికి వెళ్తే అదేమో క్లోజ్ చేసింది. మ్యాప్స్లో ఏమో ఇంకా వెళ్ళాలి, ఈ షాప్ కాదని చూపిస్తుంది, కానీ పేరు అయితే అదే. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆ పేరుతోనే ఇంకో షాప్ ఉందన్నమాట. అక్కడ ఎదురుగానే ఇంకో షాప్ కూడా ఉంది, సేమ్ నేమ్. సరే రెండు చూద్దామని ఫస్ట్ అయితే ఒక దాని లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే నాకు అస్సలు ఒక్కటి కూడా ఏం నచ్చలేదు. అన్నీ ఎవరో వాడేసిన లాగా ఉన్నాయి. తర్వాత సరే అని ఇంకా ముందరున్న షాప్కి వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ నాకు ఒక్కటి కూడా నచ్చలేదు, అస్సలు తీసుకోబుద్ధి అవ్వలేదు. ఒకవేళ ఒకటో రెండో నచ్చినా కూడా అవి అస్సలు కొత్తవి కాదు, మంచికి తెలిసిపోతుంది. అందుకే అక్కడ నుంచి వచ్చేసాము, ఏం తీసుకోలేదు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ సాటిన్ హెయిర్ బ్యాండ్స్ కనిపించాయి. సో ఇవైతే తీసేసుకున్నాం అనమాట. అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది, బట్ మేమైతే జ్యువెలరీ ఏం తీసుకోలేదు, ఓన్లీ బ్యాండ్స్ తీసుకున్నాము. అండ్ జ్యువెలరీ ఏమన్నా నచ్చుతుందేమో అని చూసాము, కానీ ఏం తీసుకోలేదన్నమాట. తర్వాత ఇంకా అది చూసేసాక కొంచెం ముందుకు వెళ్తే ఫుట్వేర్ ఉండే. గైస్, కమర్షియల్ స్ట్రీట్లో ఏదైనా ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంది అంటే ఫుట్వేర్ అనమాట. చాలా కలెక్షన్ ఉంది అండ్ ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయి. సో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా నిజంగానే చాలా బాగుంది. సో ఎవరైనా కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తే యూ కెన్ గెట్ ఫుట్వేర్ అనమాట. అండ్ దెన్ ఈ వెస్ట్రన్ వేర్ షాప్కి వచ్చి నేనైతే ఒక్క టాప్ తీసుకున్నాను. అది పర్లేదు, బాగానే ఉంది, మరి అంత ముందు షాప్స్లో చూసినంత ఘోరంగా అయితే లేదు. అండ్ మేమైతే చాలా ఫుట్వేర్ కలెక్షన్స్ అయితే చూసాము. సో మెయిన్ అయితే ఫుట్వేరే అనమాట కమర్షియల్ స్ట్రీట్, నాకు అలా అనిపించింది. సో నిక్కీకి ఫుట్వేర్ కావాలని చూస్తూ ఉన్నామన్నమాట. ఈ షాప్లో ఏది సెట్ అవ్వలేదు అనమాట. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఒక షాప్లో ఇంకా ఆగామన్నమాట. ఇక్కడైతే కుర్తీస్, షార్ట్ కుర్తీస్ ఇంకా వెస్ట్రన్ వేర్ బాగుండే. సో అక్కడ కూడా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాము. అండ్ దెన్ ఫైనలీ మన నిక్కీ అయితే ఫుట్వేర్ అయితే తీసుకుందనమాట. ఈ షాప్లో ఈ ఫుట్వేర్ తీసుకుందనమాట. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఆ కాస్ట్ వచ్చి 250 అండ్ చాలా మెత్తగా ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. దట్టు 250కి చాలా వర్త్ అనిపించింది. ఇంకా తిరిగి అలసిపోయాం, కాళ్ళు నొస్తున్నాయి, ఇంకా ఎండ కూడా చాలా ఉంది. మేము వెళ్ళడమే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కొంచెం సోడా అయితే తాగేసి తర్వాత స్టార్ట్ అయిపోయాం అనమాట మళ్ళీ షాపింగ్కి. ఇంకా కొంచెం ముందుకు వస్తే క్లిప్స్ ఉన్నాయన్నమాట, తీసుకుందామని క్లిప్స్ తీసుకుంటుంటే నాకు ఒక క్లిప్ కనిపించింది. ఇలాంటి క్లిప్ నేను అస్సలు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద క్లిప్. మీరు ఎవరైనా ఈ క్లిప్ చూసుంటే కమెంట్ చేయండి. బట్ చాలా బాగుంది కదా, కానీ అది తీసుకున్నా అది పెట్టుకొని అంత పెద్ద జుట్టు మనకు లేదులే అని ఇంక అక్కడే వదిలేసామన్నమాట. అండ్ దెన్ ఇంకొంచెం ముందుకు వస్తే మినిసో ఉంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, అందుకని ఒకసారి లోపలికి వెళ్ళాము. అన్నీ క్యూట్గా భలే ఉన్నాయి. ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో కదా, అన్నీ క్యూట్గా భలే ఉన్నాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది అనుకుంటా, మాకు కూడా నచ్చాయి అనుకోండి. కానీ వస్తువులన్నీ చిన్నగా ఉన్నాయి కానీ వాటి రేట్లే చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే అన్నీ చూసి ఆనందించి వచ్చేసాము, ఏమీ కొనుక్కోలేదు. ఇయర్ పోడ్స్ చూసారా, సూట్ కేసులో పెట్టారు, చాలా బాగున్నాయి కదా, కానీ కాస్టే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంకా జస్ట్ చూసి వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. నాకైతే నడిచి కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయి. కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు, అందుకే జూడియో కనిపిస్తే ఏసీ ఉంటుంది ప్లస్ కూర్చోవచ్చు కదా అని ఇంకా జూడియోలోకి వెళ్ళి ఒక 5 minutes కూర్చొని అలా కొంచెం ఫుట్వేర్ ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. తీసుకోలేదు, జస్ట్ చూసాను అనుకోండి. నేను చూసాను కదా, అందుకే మీరు కూడా చూసేయండి. కాసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పి ఏదైనా కొంచెం హెల్దీగా తిందామని చెప్పి ఇక్కడ పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ తీసుకున్నాము. అవ్వ చూసారా ఎంత ఏజ్ అయిపోయినా కూడా ఏదో ఒకటి అమ్ముకొని బతుకుతున్నారు కదా, చాలా గ్రేట్. సో అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, మాకైతే ఫుల్ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. సో ఈ ఎండకి ఫ్రెష్గా ఇలా ఫ్రూట్స్ తింటుంటే కొంచెం ప్రాణం లేసి వచ్చి హమ్మయ్య అనిపించింది అనమాట. అండ్ నాకు పైనాపిల్ అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పైనాపిల్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. అండ్ వాటర్ మిలన్ కూడా చాలా స్వీట్గా ఉంది. అండ్ దెన్ కొంచెం ముందుకు వస్తే అక్కడ సాక్స్
సాక్స్‌లు కూడా ఉండే చూసాము. కానీ మాకేం నచ్చలేదు, తీసుకోలేదనమాట. యాక్చువల్లీ 1 పెయిర్ కావాలి కానీ వాళ్ళు 3 పెయిర్సే తీసుకోమన్నారు. అందుకే ఇంకా తీసుకోలేదు, ముందుకొచ్చాము. ఇక్కడ చూసారా వెస్ట్ సైడ్ ఎంత పెద్దగుందో, ఇంత పెద్దది నేను అసలు ఎప్పుడు చూడలేదు. వెళ్దాం అనుకున్నాము కానీ బయట నుంచి షాపే ఇంత పెద్దగుందంటే ఇంకా రేట్ ఎంత పెద్దగుంటదో అని ఇంకా వెళ్ళలేదనమాట. అండ్ దెన్ ఇంకా మళ్ళీ చల్లగా ఏమన్నా తినాలనిపించింది. ఇక్కడ కుల్ఫీ ఉంటే తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇన్ని ఫ్లేవర్స్ చూసాననమాట. నేనైతే మ్యాంగో కుల్ఫీ తీసుకున్నాను. కుల్ఫీ 60 రూపీస్. నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది ఫస్ట్, కానీ టేస్ట్ చూసాక కంప్లీట్గా వర్త్ అనిపించింది. ఎంత రిచ్గా ఉందో అసలు టేస్ట్, సేమ్ మ్యాంగో తిన్నట్లు అనిపించింది. నాకైతే చాలా నచ్చేసింది. అండ్ నేను ఇంకా కొంచెం ఇలా ముందుకు నడుస్తుంటే నాకు ఈ ట్రాలీ బ్యాగ్ నచ్చిందనమాట. అందుకే ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నిక్కీ వచ్చేసి బ్యాక్ ప్యాక్ తీసుకుంది. ఈ స్కై బ్లూ కలర్ది తీసుకున్నాను. అండ్ కొంచెం బార్గెయిన్ చేసి మనకున్న చిన్న చిన్న స్కిల్స్తో అలా ఇలా పోట్లాడి బ్యాగ్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడికి బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది బ్యాగ్ తీసుకోగానే. సో ఫైనల్లీ ఇంకా ఏం తీసుకోకూడదు అనుకొని స్టార్ట్ అయిపోయాము. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయర్ రింగ్స్ కనిపిస్తే ఇక్కడ ఆగామన్నమాట. అండ్ ఇక్కడ పెయిర్ లైక్ 6 పెయిర్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ది అదైతే నాకు చాలా నచ్చి ఇంకా తీసుకున్నాను. 20 రూపీసే. అండ్ ఇంకా మేము వస్తూ ఉంటే ఆకాశంలో ఒక దీపం లాగా కనిపించింది. అందుకే షూట్ చేశాను, మీకు కూడా చూపిద్దామని. కనిపిస్తుందా? కనిపిస్తే అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నేను కూడా చూసి ఇంకా అందరు ఏదో ముక్కుంటుంటే నేను కూడా ముక్కేసుకున్నాను. సో మీరు కూడా ముక్కేసుకోండి చూసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అయితే అయిపోయింది. ఏమేమి తీసుకున్నానో వీడియో కావాలంటే చెప్పండి, ఒక షార్ట్ అయితే వేస్తాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై గైస్.